హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ పేపర్ 2 భరత్ మిలాప్లోని 5th లెసన్ మందరా కా షడయంత్ర ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 94లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. कैकेयी महाराज दशरथ की सबसे छोटी रानी थी, इसलिए वह दशरथ को बहुत प्यारी थी. उसके एक दासी थी, उसका नाम था मंतरा. वह कैकेयी के मायके से उसके साथ आई थी. रानी उस दासी को बहुत चाहती थी. సో మహారాజ్ దశరథ్కి ముగ్గురు భార్యలను చెప్పుకున్నాం కదా, కౌసల్య, సుమిత్ర, కైకేయి. అందులో లాస్ట్ వైఫ్ అయిన కైకేయి అంటే మహారాజ్ దశరథ్కి చాలా ఇష్టం అన్నమాట. అయితే కైకేయి పెళ్లి చేసుకొని మహారాజ్ దశరథ్ ఇంటికి వచ్చేటప్పుడే తనతో పాటు ఒక దాసిని తీసుకొని వచ్చింది. ఆమె పేరే మంతరా. जिस दिन राम का राज तिलक होने वाले था, उसके पहले दिन मंतरा कुछ काम से बाजार गई थी. उसने देखा बाजार में बड़ी तैयारी हो रही है. लोग दुकानों सजा रहे हैं, मकानों पर झंडे उड़े रहे थे, सड़कों पर पानी का छिड़काव हो रहा है, बाजे बज रहे हैं, लोग आनंद से इधर उधर घूम रहे हैं. फिर उसने रानी कौशल्या की एक दासी को देखा. वह एकदम खुशी खुशी बाजार से टहल रही थी. यह सब देखकर मंतरा आश्चर्य में पड़ गई. उसने एक आदमी से पूछा, भाई यह सब तैयारी किस लिए हो रही थी? किस धनवान के घर में बालक पैदा हुआ है? సో మనకి మహారాజు రాముడికి రాజతిలక్ అంటే రాజ్యాభిషేకం యువరాజుని చేయాలని నిర్ణయించుకున్నారు కదా. అయితే ఆ తయారీ అంతా జరుగుతుంది కదా. వీధిలో ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంటికి కూడా తోరణాలు కట్టి ఇంటి ముందు కళ్ళాబది చల్లి పెద్ద పెద్ద ముగ్గులు వేశారనమాట. ప్రతి ఇంటికి కూడా అయోధ్య యొక్క జెండాలు ఎగురుతూనే ఉన్నాయన్నమాట. ఊరంతా కూడా చాలా కళకళలాడిపోతూ ఉంటుంది. ఇదంతా మంతరా గమనించింది. ఇదేంటి ఈ ఊర్లో ఇంత సంతోషంగా అందరూ ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పైగా కౌశల్యాదేవి యొక్క చెలికత్తెలు చాలా ఆనందంగా ఎగురుకొని వెళ్తున్నారు ఏంటి అని మంతరా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, భాయి ఏంటి ఎవరైనా గొప్ప వాళ్ళ ఇంట్లో కొడుకు గాని పుట్టాడా ఏంటి ఏంటి హడావిడి అని అడిగిందనమాట. ఉస్ ఆద్మీ నే కహా, అరే తూ కహా రహతీ హే, క్యా तुझे नहीं मालूम कि रामचंद्र का युवराज पद मिल रहा है? कल उसका अभिषेक होगा, उसके लिए यह सब तैयारी हो रही है. అయితే ఆ వ్యక్తి ఏమని చెప్పాడు, అరే అసలు నువ్వు ఈ ఊళ్ళో ఉంటున్నావా లేదా, రేపు రామచంద్రుడికి యువరాజు పట్టాభిషేకం చేస్తున్నారు, అందుకనే ఈ హడావిడంతా అని చెప్పాడనమాట. मंतरा कुबड़ थी और उसका स्वभाव भी बड़ी कुटिल था. राम के राज तिलक का समाचार सुनकर वह ईर्ष्या से जल उठी. वह सोचने लगी, राम राजा बनेगा, उसकी माँ कौशल्या राजमाता बनेगी, फिर कैकेयी को कौन पूछेगा, उसके पुत्र भरत का क्या होगा. यही सब सोचती हुई वह दौड़कर कैकेयी के पास गई और बोली, रानी रानी तुम क्यों सो रही हो? तुम्हारे ऊपर तो विपत्ति का पहाड़ टूट पड़ा है. राजा तुम पर झूठा प्रेम दिखाते हैं, वास्तव में तुम्हारा अहित करते हैं. तुम निरी ना समझ हो, नादान हो, उसके मन की बात जानती ही नहीं. అయితే మంతరా ఒక కుబుడ్ అంటే ఏంటంటే అది ఒక టైప్ ఆఫ్ డిసీజ్ అనమాట, డిజార్డర్. ఏంటంటే కొంతమందికి వెనకాల వీపి భాగంలో ఒక చిన్న బొబ్బలాగా ఉబ్బిపోయి ఉంటుందన్నమాట. ఏంటంటే అది సమ్ టైప్ ఆఫ్ జెన్యూన్ డిజార్డర్ వల్ల అలాంటి డిసీజ్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా తిను చాలా బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అనమాట. ఎంతసేపు జలస్తో ఉంటుందన్నమాట. ఈ అమ్మాయి గబగబా పరిగెత్తుకొని కైకేయి మందిరానికి వెళ్ళింది. ఓ కైకేయి, అసలు నువ్వు ఇంత ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నావు? పెద్ద ఆపద అనే ఒక కొండ వచ్చి నీ నెత్తి మీద పడింది. అసలు నీకు ఆ విషయం తెలియట్లేదా? రాజు నిన్ను నిజంగా ప్రేమించట్లేదు, నీ మీద అబద్ధపు ప్రేమను చూపిస్తున్నాడు, నిన్ను మోసం చేస్తున్నాడు, త్వరగా లెగు అని కైకేయిని నిద్రలేపిందనమాట. मंतरा की बात सुनकर कैकेयी आश्चर्य में पड़ गई. उसने कहा, अरे साफ साफ क्यों नहीं कहती? अचानक कौन सी अमंगल की बात हो गई है?
సో మంతర మాటలు విని కైకేయి గబగబా లేచారనమాట. చాలా ఆశ్చర్యపోయారు. అరే, అసలు సరిగ్గా ఏమైందో చెప్పు ముందు, ఎందుకు అలాగ అపశకునంగా మాట్లాడుతున్నావు అని అన్నారనమాట. मंतरा बातचीत करने में बहुत चतुर थी. उसने रोनी सूरत बनाकर कहा, तुम्हारे स्वामी चिकनी चुपड़ी बातें करती है पर बड़े निर्दयी है. उन्होंने तुम्हारे पुत्र भरत को उनके मामा के कर बेच दिया. अब अयोध्या का राजा राम को देने वाले हैं. कल ही राम का राज तिलक होने वाला है. అయితే మంత్ర చాలా తెలివైందనమాట. కన్నింగ్ స్వభావం అనేది అంటారు చూసారా, అది ఎక్కువగా ఉన్న వ్యక్తి మంతర. ఏడుపు మొహం పెట్టుకొని, నీకు చాలా అన్యాయం జరుగుతుంది, నీ రాజు నీతో ప్రేమగా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూనే నిన్ను మోసం చేస్తున్నాడు. భరత్ని వాళ్ళ మేనమామ ఇంటికి పంపించి రేపు రాముడికి రాజ్యాభిషేకం చేయాలని నిర్ణయించుకున్నాడు అని చెప్తూ ఏడుస్తూ ఉంటుందన్నమాట. రామ్ కా స్వభావ్ బహుత్ కోమల్ ఔర్ మధుర్ థా. వే సబ్ మాతాओं को समान आदर देते थे. कैकेयी भी उससे प्यार करती थी. इसलिए राम के राज तिलक का समाचार सुनकर कैकेयी का मुंह आनंद से खिला उठा. उसने कहा, अरे यह तो बहुत सुंदर समाचार है. राम सब भाइयों से बड़ा है. वह शील स्वभाव में भी सबसे उत्तम है. मैं राम और भरत में कोई भेद नहीं मानती. मुझे बड़ी खुशी है कि राम का राज तिलक होने जा रहा है. यह शुभ समाचार सुनने के लिए తుజే ఇనాం దేనా చహతీ హూ. సో రాముడి యొక్క పట్టాభిషేకం అనే వార్త వినగానే కైకేయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. రాముడు అందరికీ ముద్దుల బిడ్డ. ముగ్గురు తల్లుల్ని కూడా సమానంగా భావించే స్వభావం కలిగిన వాడు రాముడు. అన్నదమ్ముల్లో ఎలాంటి భేదభావం లేనివాడు రాముడు. అందరికీ ప్రియమైన రాముడు రాజు కాబోతున్నాడు అనే ఒక శుభ సమాచారాన్ని చెప్పినందుకు నేను నీకు గిఫ్ట్ ఇస్తాను అని కైకేయి చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. कैकेयी की बात सुनकर मंदरा जल उठी और बोली, रानी तुमको अपने भले भोले का ज्ञान नहीं है. कौशल्या राजमाता बनेगी और तुम उनकी दासी बनोगी. राम राजा बनेगा और तुम्हारे लाडला भरत उसका गुलाम बनेगा. तुम्हारी सारी पद प्रतिष्ठा धूल में मिल जाएगी. क्या तुम यह बात नहीं जानती ही कि सौता का बेटा शत्रु होता है. यदि राम का राज्य मिल जाएगा तो वह भरत को देश से बाहर निकल देगा. मैं तो तुम्हारी भलाई के लिए ही ये बातें कहती हूँ. राज्य पर राम और भरत दोनों का समान अधिकार है. इसलिए कोई ऐसा उपाय करो जिससे भरत को अयोध्या का राज्य मिले और राम को वनवास हो जाए. సో కైకేయి అంత ప్రేమగా మాట్లాడేసరికి మంతరాకి చాలా కోపం వచ్చేసింది. అసలు నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా లేదా, నీకు అర్థమవుతుందా? కౌశల్య గనక రాజమాత అయ్యిందనుకో నువ్వు ఆవిడికి దాసీవవుతావు. రాముడు గనక రాజు అయ్యాడనుకో నీ ముద్దుల కొడుకు భరత్ అతని కింద ఒక బానిసలాగా బతకాలి. అసలు నువ్వు ఇదంతా ఆలోచించకుండా ఇంత సంతోషంగా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు ముందు రాముడిని వనవాసానికి పంపించి భరతుడికి పట్టాభిషేకం జరిగేలాగా చెయ్యి అని మంతర కైకేయికి లేనిపోని సలహాలు ఇవ్వడం మొదలుపెట్టింది. कैकेयी पर मंतरा का जादू चाल गया. वह पूरी तरह उसकी बातों में आ गई और बोली, तू ठीक ही कहती है. मैं शीघ्र ही राम को वन भेज दूंगा और भरत को युवराज पद दिलवाऊंगी. तू बड़ी बुद्धिमान है. कोई उपाय बता जिससे हमारे उद्देश्य सफल होगा. సో ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన చుట్టూతో ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ మాటల యొక్క ప్రభావం మన మీద ఎక్కువగా ఉంటుంది. మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి అలవాట్లు ఎలా వస్తాయో చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ అలవాట్లు ఖచ్చితంగా అబ్బుతాయి. ఇక్కడ మంతర పదే పదే కైకేయికి ఆ చెడ్డ మాటలన్నీ చెప్పడం వల్ల లేనిపోని శత్రుత్వం అంతా నూరిపోయడం వల్ల కైకేయి మంతర మాటల మీదకి వచ్చేసింది. ఎంతో ప్రేమగా పెంచుకున్న రాముడిని కూడా వనవాసానికి పంపించడానికి ప్లాన్ మంచిగా చెప్పు అనే స్థితికి వచ్చింది. సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన చుట్టూ ఉండే వాతావరణం, మన ఫ్రెండ్ సర్కిల్స్ అండ్ మనం వినే ఏవైతే సో కాల్డ్ ఎవ్రీడే మోటివేషన్స్ వింటూ ఉంటామో, ప్రతి ఒక్కరి మాటలు వింటూ ఉంటాం, ఇలాంటివన్నీ కూడా మంచివై ఉండేలాగా చూసుకోండి. మంతరా బోలి, రాణి
क्या तुम्हें याद नहीं है, असुरों के साथ युद्ध में तुमने राजा का रथ चलाया था। इससे प्रसन्न होकर महाराजा ने 2 वर दिए थे। उस समय तुमने अपने पति से कहा था कि जब मेरी इच्छा होगी तब मैं इन वरों को मांग लूँगी। अभी आप इन्हें 72 के रूप में रखिए। महाराज ने तुम्हारी बात मानकर कह दिया था, ఠీక్ హే। సో మంత్ర గుర్తు చేసిందనమాట, ఓ కైకేయి దేవి నీకు గుర్తులేదా, ఒకసారి మహారాజు అసురులు అంటే డిమోన్స్ వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు మహారాజు యొక్క రథాన్ని తోలావు. ఆ టైంలో నీకు రాజు 2 వరాలు ఇస్తే నాకు ఇప్పుడు ఈ వరాలు ఏమొద్దు, నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు అడుగుతానని చెప్పావు. అప్పుడు రాజు ఓకే అన్నారు కూడా. సో ఆ 2 వరాలు ఇప్పుడు అడుగు అని మంత్ర గుర్తు చేసిందనమాట. अब तुम उन दोनों वरों को अपने स्वामी से मांगो। एक वर से भरत का राज्य तिलक और दूसरे वर से राम के लिए 14 वर्षों का वनवास मांग लो। बस तुम्हारे काम बन जाएगा। राम 14 वर्ष के लिए वन में चला जाएगा। उतने समय में भरत प्रजा के हृदय को अपने वश में कर लेगा, राज्य पर अपना अधिकार अच्छी तरह जमा लेगा। वन में बहुत जंगली पशु और राक्षस रहते हैं। या तो राम लौटकर नहीं आएगा या लौटकर आने पर भी भरत का कुछ बिगाड़ नहीं सकेगा। शाम के समय कैकेयी ने एक गंदी साड़ी पहन ली, अपने बाल खोल दिया, अपने आभूषण उतरकर इधर उधर फेंक दिया और अपने कमरे में जाकर ज़मीन पर लेट गई। वह गरम गरम सांसें लेने लगी और కోప్ కి మూర్తి బన్ గయి. సో ఆ 2 వరాలని ఇప్పుడు అడుగు అని కైకేయికి మంతర చెప్పగానే మంతర మాటలు బాగా పనిచేసిన కైకేయి కూడా ఓకే చెప్పిందనమాట. రాముణ్ణి 14 ఏళ్ళు వనవాసానికి పంపించడం వల్ల ఏం జరుగుతుందంటే భరతుడు రాజ్యాన్ని పొంది రాజ్యాన్ని చాలా చక్కగా పరిపాలిస్తాడు. ఆ తర్వాత రాముడు వచ్చినా సరే భరతుడికి ఏ నష్టం జరగదు అని చెప్పగానే కైకేయి ఆ విధంగానే తన గదిలో నగలన్నీ తీసేసి ఒక పాత చీర కట్టుకొని నేల మీద పడుకొని ఏడవడం మొదలుపెట్టింది. సో ఎప్పుడు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన పక్కన వాళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారు అనేది చాలా ముఖ్యం. వాళ్ళు కనుక మనకి బ్యాడ్ టీచింగ్స్ అండ్ బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు చేస్తుంటే వాళ్ళతో ఎంత వీలైతే అంత దూరంగా ఉండండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.